జరిగేటువంటి పరిణామ క్రమంలో నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒక నాణ్యానికి బొమ్మ బొరుస అని ఎందుకు చెప్పినా అంటే 2018 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీసీ కోహినూర్ దాటి కొంచెం ముందుకు వస్తే ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఒక 100 గజాలు కింది నుంచి పోయి లెఫ్ట్కు మలిగితే రైట్కి ఐకియా ఉంటుంది. ఆ మూల మీద ఒక స్క్వేర్ లాగా ఉండేటువంటి బిట్టు 2018 సంవత్సరంలో 10 ఎకరాల బిట్టుని గౌరవనీయులు కేటీఆర్ గారు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంస్థకు అగ్రిమెంట్ చేసి 256 పేజీల అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వచ్చిన మీకు పీడిఎఫ్ పంపగలుగుతా నేను మీకు చదివే ఒప్పుకుంటే 256 పేజీల అగ్రిమెంట్ ఇది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన భూమి ఎంత అంటే 10 ఎకరాల భూమి ఇచ్చిర్రు వీళ్ళు. అండ్ ఐఎమ్ కంపేరింగ్ దీస్ టూ. కాంగ్రెస్ వాళ్ళు భారత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి 6 ఎకరాలు ఇచ్చిండ్రు. ఈ 6 ఎకరాలలో ఎకరానికి 1,50,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈడ కుంభకోణం జరిగింది. 100% దీని మీద విచారణ జరగాల్సిందే. 2018 పోతే ఇదే టీజీఐఐసి బెంగళూరులో ఉన్న ఇంకో కంపెనీకి 10 ఎకరాల భూమి ఇచ్చింది. అన్న ఇది 6 ఎకరాలు, ఇది 10 ఎకరాలు. ఈడ 6 ఎకరాలు కట్టేటోడు ఎకరానికి 1,50,000 ఎస్ఎఫ్టీ కడుతున్నాడు. ఈడ 10 ఎకరాలు కట్టేటోడు ఎకరానికి 46,100 ఎస్ఎఫ్టీ ఇస్తున్నాడు ప్రభుత్వానికి. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో 1,50,000 ఎస్ఎఫ్టీ, భారత ప్రభుత్వం 202 కోట్లు ఉన్నాయి కాబట్టి మేము ముక్కు పిండి వాటితోటి 1,50,000 ఎస్ఎఫ్టీకి అగ్రిమెంట్ చేయించినాం. 6 ఎకరాలకి 9 లక్షల దాదాపు 9,18,000 ఎస్ఎఫ్టీ ఇస్తుడు. ఈడ 10 ఎకరాలు ఇచ్చిర్రు అయ్యా గౌరవనీయులు కేటీఆర్ గారు. ఇప్పుడు ఆడ బోర్డులు కనబడుతున్నాయి, అద్దాలు పెడుతుర్రు. సత్వా అనే కంపెనీ పేరు మీద మూన్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అని బెంగళూరుకు సంబంధించిన ఓ కంపెనీ తోటి 2018లో అగ్రిమెంట్ చేసిండ్రు. టెన్యూర్ 5 సంవత్సరాల్లో బిల్డింగ్ కంప్లీట్ కావాలి. 2018లో అగ్రిమెంట్ చేస్తే 2023లో అయిపోవాలి. ఎంత ఇవ్వాలి ఎకరానికి? 41,600 ఎస్ఎఫ్టీ ఇవ్వాలి. 10 ఎకరాలకి మొత్తం ఇచ్చేది 4,61,000 ఎస్ఎఫ్టీ ఇవ్వాలి. 6 ఎకరాలకేమో 9,18,000 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. 10 ఎకరాలకేమో 4,61,000 ఎస్ఎఫ్టీ ఇవ్వమని అప్పుడు మీరు కాగితాల మీద సంతకాలు పెట్టిండ్రు టీజీఐసీసీ తరఫున. అదేమో పాన్మక్తా ఎక్కడనో స్లమ్ పక్కన, ఇదేమో హైటెక్ సిటీ పక్కన స్క్వేర్ లాగా 2 దిక్కుల 100 ఫీట్ల రోడ్లు ఉన్న కాడ ఐకియా పక్కన. ఇంకా మీకు చెప్పాలంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అర్రాసేస్తే 257 కోట్లకు ఎకరం పోయిన కాంపౌండ్ వాల్, ఈ కాంపౌండ్ వాల్ ఒకటే కాంపౌండ్ వాల్ లోపల ఉంటాయి. ఎకరా 257 కోట్లకు మొన్న అమ్ముడు పోయింది. ఆ కాంపౌండ్ వాల్ ఈ సత్వా వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ మూన్ లైక్ అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఇచ్చిన 10 ఎకరాలు ఒకటే గోడతోటి సెపరేట్ అయి ఉంటాయి. ఈడ కుంభకోణం జరగలేదు. ఎందుకంటే కేటీఆర్ గారు బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు కాబట్టి, వారు అగ్రిమెంట్ సంతకాలు పెట్టించినారు కాబట్టి ఆ రోజు అక్కడ అసలు ఎలాంటి కుంభకోణం జరగలేదు. ఎకరాకి 1,50,000 స్క్వేర్ ఫీట్ ఇస్తే పెద్ద కుంభకోణం. భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, బరాబర్ ఇన్వాల్వ్ కావాలి. కేటీఆర్ గారు 1,50,000 ఎస్ఎఫ్టీ ఇస్తున్న కంపెనీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ ఎకరాకి 46,000 ఎస్ఎఫ్టీ ఇచ్చిన కంపెనీ మీద మాత్రం విచారణ వద్దు. 5 ఏళ్లలో కట్టాలని అగ్రిమెంట్ చేసుకొని 2026లో కూడా ఇంకా పునాదులకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు అద్దాలు పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా చూస్తే ఆ ఫ్లైఓవర్ మీద నిల్చుంటే మా లోకల్ మీడియా మిత్రులను పంపిస్తే